కుటుంబ పాలన నుంచి పంజాబ్ను విముక్తి చేయడమే లక్ష్యంగా మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు పంజాబ్లో కొత్త రాజకీయ కూటమిని ప్రారంభించారు. ఆవాజే పంజాబ్గా దీనికి నామకరణం చేశారు. ఇది పార్టీ కాదని కూటమి మాత్రమేనని సిద్ధు స్పష్టం చేశారు. ఈ కూటమికి సంబంధించి పక్షం రోజుల్లో మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీపై సిద్ధు విమర్శలు గుప్పించారు. తనను పార్టీలో చేర్చుకునేందుకు ఆమ్ ఆద్మీ ఎంతగానో ప్రయత్నించిందన్న సిద్ధు తాను అమ్ముడుపోయే వ్యక్తిని కాదన్నారు. ఎన్నికల్లో పోటీ చేయరాదని ఆప్ తనను కోరడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. తాను కాకుండా తన భార్య ఎన్నికల్లో పోటీ చేస్తే ఆమెను మంత్రిని చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పిందని తెలిపారు. ప్రపంచంలో తానొక్కడే నిజాయితీ పరుడని అరవింద్ కేజ్రీవాల్ భావిస్తారని సిద్ధు ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలన్న సిద్ధు పంజాబ్లో మాత్రం కుటుంబ పాలన సాగుతోందన్నారు. పంజాబ్ పునర్నిర్మాణానికి విమోచనకు ఆవాజే పంజాబ్ కూటమి కృషి చేస్తుందన్నారు.